అభిషేకం స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప ఆవు పెరుగు తెచ్చినాము అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం పట్టుతేన తెచ్చినాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప పట్టుతేన తెచ్చినాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప ఆవు నెయ్యి తెచ్చినాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం పంచదార తెచ్చినాము అయ్యప్ప నీకు చక్కెరాభిషేకమయ్యా అయ్యప్ప పంచదార తెచ్చినాము అయ్యప్ప నీకు చక్కెరాభిషేకమయ్యా అయ్యప్ప గంగ నీళ్లు తెచ్చినాము అయ్యప్ప నీకు నీరాభిషేకమయ్యా అయ్యప్ప స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామిని సన్నిధిలో అభిషేకం మా అయ్యప్ప సన్నిధిలో అభిషేకం మంచి గంధం తెచ్చినాము అయ్యప్ప నీకు గంధాభిషేకమయ్యా అయ్యప్ప మంచి గంధం తెచ్చినాము అయ్యప్ప మరి ఈ మా తెంగిలిమూడి వంతెన దగ్గర మావయ్య గారి తోట టర్నింగ్లో అయ్యప్ప దేవాలయం నిర్మాణాన్ని తలంపు దలిచి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడ దాతలు కొంతమంది మేము డొనేషన్ ఇస్తాం, మేము స్వామివారికి విరాళం ఇస్తాం ఆలయ నిర్మాణానికని వారు సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పం నిమిత్తం చక్కగా ఇక్కడ స్వామివారిని అలంకారం చేసి స్వామివారికి అభిషేకాలు చేసి ఆ దాతలందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆ పేరు మీద ఈ రోజున ఇక్కడ వచ్చిన వారు ఒకరు వినాయకుడి విగ్రహం, ఒకరు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, నేను అయ్యప్ప విగ్రహం ఇస్తాను, అలాగే ఒక మాత అమ్మవారి విగ్రహం ఇస్తాంది, ఒక ఆయన 50 బస్తాలు సిమెంట్ అన్నారు, ఒక ఆయన 25,000 అన్నారు, ఒక ఆయన 10,018 అన్నాడు, ఒక ఆయన 5,000 అన్నారు. ఇలాగే దాతలు స్పందన, ఇంకో ఆయన 10,000 అన్నారు రామకృష్ణ గారు. ఇలా ఎంతోమంది ఈ యొక్క నిర్మాణానికి వారు వంతు సహాయంగా ఇక్కడ ధన సహాయం అందించడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, హిందువు అన్నవాడు తలుచుకుంటే సముద్రంలో కూడా దేవాలయం కట్టే శక్తి హిందువుకు ఉన్నది. వాళ్ళు నిజం చెప్తున్నాను, హిందువు యొక్క శక్తి అమోఘమైనది. సృష్టి మొదలైనప్పుడు హిందువు మొదలయ్యాడు. ఆ హిందువు యొక్క శక్తిని కొలవాలన్నా కొలవలేం, దాన్ని
పొగడాలన్నా పొగడలేం. అలాంటి హిందూ ఆచారాలు, హిందూ ధర్మాలు కాపాడుతూ ఇలాంటి ఆలయాలు నిర్మాణాలు చేస్తూ చక్కగా హిందుత్వాన్ని ప్రతి మనిషిలో న్యాయం, ధర్మం, నీతి అనేది ఈ భగవంతుడి యొక్క ఆచారాలు, భగవంతుడి యొక్క సాంప్రదాయాలతో ప్రతి మానవుల్లో కూడా నీతిని, ధర్మాన్ని మనం అలవాటు చేయగలం. అది చాలా సులభమైన మార్గం. అందులో మా అయ్యప్ప స్వామి నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికి చాలా మంచి మనసు, మంచి హృదయాన్ని ప్రసాదిస్తాడు స్వామి. మంచి కుటుంబాన్ని ప్రసాదిస్తాడు, మంచి సంసారాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి అనుకోకుండా మా దివాకర్ స్వామి స్వర్ణ దేవాలయం అనే ఒక పేరు నిర్ణయించాడు. ఏమో వచ్చే కాలంలో ఇదే దేవాలయానికి స్వర్ణ కవచం తొరిగినా కూడా ఆశ్చర్యపోక్కలేదు. ఆ వాక్ ఎందుకు వచ్చిందో, ఆ పేరు ఎందుకు పెట్టాలనిపించిందో మనకు తెలీదు. ఇదంతా కూడా భగవద్ నిర్ణయం వల్ల జరిగింది. కాబట్టి ప్రతి హిందువు కూడా, ప్రతి అయ్యప్ప కూడా, ప్రతి గురుస్వామి కూడా కులంతో, వెచ్చుతగ్గులతో అనుకోకుండా ప్రతి వాళ్ళు తోచిన సహాయాన్ని అందిస్తూ 10 రూపాయలు ఇచ్చేవాడు 10 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చేవాడు 100 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చేవాడు 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చేవాడు. అందరూ కూడా చేరి ఈ యొక్క నిర్మాణాన్ని సంపూర్ణం చేయాలని మనసారా కోరుకున్నా. ఎలాగైతే పువ్వులన్నీ కూడా మనం ఒక్కొక్క పువ్వుని చేర్చి మాల కట్టి దేవుడికి ఎలా సమర్పిస్తామో ప్రతి రూపాయి కూడా చేర్చి ఆ అయ్యప్ప స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి రేపు అక్టోబరు కార్తీక మాసం వచ్చేటప్పటికి ఇక్కడే మాలలు వేసుకుని, ఇక్కడే పూజలు చేసుకుని, ఇక్కడే దీక్షలు చేసే విధంగా ఈ నిర్మాణం జరగాలని నేను మనసారా కోరుకుంటూ మీ అందరి తరఫున సెలవు తీసుకున్నాను. ప్రతి హిందువుని కూడా కోరుకునేది ఏంటంటే మీకు తోచిన 10 రూపాయలు మా దివాకర్ స్వామి కూడా పంచభూతాల సాక్షిగా ఆ పేమెంట్ అనేది 5 రూపాయలు స్కాన్ చేస్తే చాలని 5 రూపాయలతో మొదలెట్టాడు. అది 5 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు, అది మనం చెప్పలేం. కాబట్టి అందరూ కూడా మీ ఎంతో సహాయాన్ని అందించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ప్రతి గురుస్వామి కూడా ఒకటే చెప్తున్నాను, గురుస్వామి అన్నవాడు ప్రతివాడు వచ్చి మీ వంతుగా మీ 100 రూపాయలు ఇచ్చినా చాలు. గురుస్వాములతో ఒక గురుస్వామి వస్తే 100 రూపాయలు ఇస్తే ఆయన వెనకాల ఆయన శిష్యులు 10 మంది 10 వందలు ఇస్తే అక్కడ 1100 రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రతి గురుస్వామి వచ్చి కూడా ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవాలి. నీది, నాది, మీది, మాది అనే భేదం లేకుండా ఇది అయ్యప్ప స్వామి దేవాలయం అని మనసులో సంకల్పించి అందరూ సహాయం అందించవలసిందిగా మరీ కోరి ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. చెప్పండి. నేనండి మీ ధనుష్ నమూద్రి స్వామి మాట్లాడుతున్నాను. ఈరోజు మరి తంగెలమూడి మావయ్య గారి తోటగా ఆనుకున్న స్థల ప్రాంగణంలో ఈరోజు దాతల సహాయ సహకారాలతో విగ్రహాలు రావడం, అలాగే మన తడికిమల ప్రసాద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా అమోఘమైన విషయం అండి. ఎందుకంటే స్వామివారు గత 2 రోజుల కిందటే వివాహం అయింది, పాపకి వివాహం అయింది. అయినా సరే పక్కన పెట్టి మన హిందూ ధర్మాన్ని, మళ్ళీ అలాగే అయ్యప్ప స్వామిని ఆయన చిన్ననాటి నుంచి కూడా అండి ఎప్పుడు కూడా అందరూ చేతి కింద ఉన్నవాళ్ళం అందరూ కూడాను. అలాంటి మహానుభావులు రావడం, అలాగే ఈ దేవాలయానికి నాంది పలకడం, ప్రతి ఒక్క గురుస్వాముల చలనం తీసుకురావడం, అయ్యప్పల్లో ఒక ఉత్తేజం తీసుకురావాలంటే వారి రూపంలోనే వెళ్తారు. ఎందుకంటే ఒక మాట కానీ ఒక మంత్రం కానీ చెప్పాలంటే ఇక్కడ మాట్లాడితే ఎన్నో సప్త సముద్రాలు దాటితే అంటారు. అంత వాక్కు చాతుర్యంతో ఉన్నటువంటి మరి గురుస్వామి గారు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తంగెలమూడి ఈ యొక్క స్వర్ణ దేవాలయానికి తమ వంతు 5 రూపాయల నుంచి అండి ఎంతైనా తమ తోచిందే వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ప్రతి ఒక్కరు తమ మనసులో అయ్యప్ప స్వామి స్మరించుకొని ముందుకొచ్చి మీరు దివాకర్ స్వామి చేపట్టినటువంటి తలపెట్టిన కార్యక్రమాన్ని అంతే గౌరపేట వాసులు, తంగెలమూడి వాసులు, ఈ యొక్క ప్రజలందరూ కూడా అయ్యప్ప సేవకులందరూ కూడా వచ్చి ఈ దేవాలయాలు మళ్ళీ కార్తీక మాసం రాగానే ఆ దేవాలయం నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న స్వామి శరణం. స్వామి శరణయ్యప్ప. నేను మీద స్వామి శరణం. నేను మీ దివాకర్ స్వామిని. మరి మన గురుస్వామి గారు అయినటువంటి ప్రసాద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో, నమూద్రి ధనుష్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో, మన సిద్ధాంతి గారు అయినటువంటి సోమవారపాటి సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము ఎదరికి సాగుతుంది స్వామి. ప్రతి ఒక్కరు కూడా ధన సహాయము, వస్తు సహాయము చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు స్వామి. ఈ యొక్క కార్యక్రమం అఖండ విజయంగా చెల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. అట్లాగే నేను తలపెట్టినటువంటి కార్యక్రమం పంచభూతాల సాక్షిగా ప్రతి భక్తుడు 5 రూపాయలతో మొదలుకొని ఎవరు తోచిన చందా వారు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి స్వామివారి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అందుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని పిల్ల పాపలు, పెద్దలు, వృద్ధులు అందరికీ కూడా ఈ యొక్క భగవంతుడి ఆశీర్వాదం అందాలని కోరుకున్నాను స్వామి. మరి ఇక్కడ ఈ కార్యక్రమం మా ప్రసాద్ గురుస్వామి గారు ధనుష్ గారు చేస్తున్నాంగా స్వామి. ఒక జ్యోతి స్వరూపం వచ్చింది స్వామి.
ఆ జ్యోతి స్వరూపం అనేది మీకు మన మీడియా ద్వారాగా గోదావరి ఛానల్ అయినటువంటి మన ఆర్కే గారి ద్వారాగా మీకు ప్రతి ఒక్కటి వస్తుంది స్వామి. ఆ యొక్క జ్యోతి స్వరూపమే వాళ్ళ అయ్యప్ప స్వామి సాక్షాత్ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యారు స్వామి. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఇక్కడ నిజమైన అయ్యప్ప స్వామిని మనం తీసుకొచ్చాం స్వామి. మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ స్వామివారి ఆశీర్వాదం అందరూ మరీ కోరుకున్నాను. స్వామి చరణం స్వామి. మరి అట్లాగే ఇప్పుడు వచ్చి స్వామి ఇటండి స్వామివారికి ఒక 5 సిమెంట్ కట్టలు ఈయన వరకు స్వామివారికి 5 సిమెంట్ కట్టలు ఇచ్చారు స్వామి. అట్లాగే అమ్మ ఇలా రండి. ఈ యొక్క స్వర్ణ దేవాలయానికి అమ్మవారికి బంగారు చిన్ని మాత అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చారండి. అట్లాగే రండి స్వామి చరణ్ రాంబాబు గారు స్వామివారికి 5,000 రూపాయలు విరాళం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమంలో నేను ఉన్నాను స్వామి స్వర్ణ దేవాలయంలో. అలాగే ఎవరు తీసుకొచ్చారు స్వామి? స్వామి వీటిలన్నిటికీ ముఖ్యమైన కారణం కూడా ఉంది స్వామి. నా ఆనందం ఇలా వ్యక్తం చేస్తున్నాను. ప్రసాద్ గురుస్వామి గారు సాక్షాత్ అయ్యప్ప స్వామిని ఆయనే బహుకరించారు స్వామి. స్వామి చరణం స్వామి. మన గురుస్వామి గారు ఇక్కడ ఆ కార్యక్రమం దగ్గరుండి చేపిస్తున్నారు స్వామి. మేము చాలా ఆనందపడుతున్నాం స్వామి. అట్లాగే ఈ దివాకర్ స్వామి ఇనప డిబ్బీని స్వామివారికి బహుకరించారు, స్వామివారికి విరాళంగా ఇచ్చారు. మనం ఇలాగా దాతలు చాలామంది ఉన్నారు స్వామి. ఇది మామూలుగా చెప్పారు స్వామి. ఇంకా చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీడియా రూపాన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదరికొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు స్వామి. అట్లాగే కాదు అట్లాగే ఒక వృద్ధుడు ఆయన తొలిపించుతో స్వామివారికి ఇసుక దానం చేశారు స్వామి. ఆహా, అది స్వామి అయ్యప్ప మహిమ అంటే. స్వామి చరణం స్వామి ఒక మాటలు రావు స్వామికి. అట్లాగే ఆ స్వామివారి కార్యక్రమంలో కూడా జోగండిపాలెం వాస్తవులు పడమటి సత్యనారాయణ గారు స్వామివారికి 25,000 రూపాయలు విరాళం ఇచ్చి ఉన్నారు స్వామి. అట్లాగే ఇంకా ఇంకొక స్వామి చరణం